ఆనంద్ ఒక వాచ్ని 682 కొన్నాడంట. అయితే ఇందులో ప్రకటన వేలపై గల 10% కూడా పన్ను కలిసి ఉందన్నట ఇందులో. అయితే ప్రకటన వేల ఎంత అన్నాడు. ఓకేనా, మనకు ప్రకటన వేల తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. ప్రకటన వేల ఎక్స్ అనుకోండి. ఈ ప్రకటన వేలపై ఎంత ఉందన్నారు, 10% పన్ను కలిసి ఉందన్నాడు. 10% అంటే 10/100 అని రాసుకోవచ్చు, మనం తెలుసు కదా. ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతున్నప్పుడు 682కి ఈక్వల్ అవుతుంది. ఇందులో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, వచ్చేస్తుంది ఆన్సర్. 0 ఆన్సర్. 1/10 అంటే 0.1. ఎక్స్ పక్కన 1 వేసుకోండి. 1 ఇది 0.1, 1.1x ఈక్వల్ టు 682. ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 11 6 66 2 620. ఆన్సర్ 620. ఇది 1/10 అంటే 0.1 అన్నమాట. ఓకే, 0.1x ప్లస్ 1.1x ఈక్వల్ టు 682. ఎక్స్ ఈక్వల్ టు 620. ప్రకటన ఎంత అంటే మార్కెట్ ప్రైస్ 620 రూపాయలు. ఇంకో ప్రశ్న చూడండి ఫ్రెండ్స్. ట్రెపీజియం ఆకారంలో ఉన్న ఒక పొలం వైశాల్యం 240 చదరపు మీటర్లు, 2 సమాంతర భుజాల మధ్య దూరం 15 మీటర్లు మరియు ఒక సమాంతర భుజం యొక్క పొడవు 20 మీటర్లు అయినచో రెండవ సమాంతర భుజం యొక్క పొడవు కనుక్కోమన్నారు. మనకి ఇక్కడ ట్రెపీజియం వైశాల్యం ఫార్ములా మనకు తెలియాలన్నమాట. ట్రెపీజియం వైశాల్యం ఫార్ములా ఏంటంటే 1/2 h ఇంటూ a ప్లస్ b. ఇది ట్రెపీజియం ఫార్ములా. ఓకేనా, మనకి ఇందులో ట్రెపీజియం యొక్క వైశాల్యం కూడా ఇచ్చాడు. ఎంత, 240. ఓకే, హెచ్ అనేది 2 సమాంతర భుజాల మధ్య దూరం అంతా 15 మీటర్లు ఇచ్చారు కదా, సబ్స్టిట్యూట్ చేసింది. ఒక సమాంతర భుజం యొక్క పొడవు ఇచ్చాడు ఎంత, 20. ఇంకోటి మనకు తెలియదు అనుకోండి, బి తెలియదు. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వల్ టు 240. ఓకే, 15 1 6 ఉంటుంది కదా, 9 ఉంటుంది, 15 6. ఓకే, ఈ 2 ఎదురుకి వెళ్ళింది 32 అవుతుంది. 1/2 అనేది ఎదురుకి వెళ్ళింది 32 అవుతుంది కదా. అంటే 20 ప్లస్ బి ఈక్వల్ టు 32. బి ఈక్వల్ టు ఎంత అవుతుంది, 32 మైనస్ 20 అంటే 12 వస్తుంది ఆన్సర్. ఇది తర్వాత ప్రశ్న చూడండి ఫ్రెండ్స్. ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు కలరంట. అయితే బాలికల సంఖ్య బాలుల సంఖ్య కంటే 10 అధికమంట. అయితే బాలికల సంఖ్యకు బాలుర సంఖ్యకు గల నిష్పత్తిని అడిగారు. ఇక్కడ మొత్తం తరగతిలో విద్యార్థులు ఎంతమంది, 40 మంది ఉన్నారు. ఓకే, బాయ్స్ గర్ల్స్ ఇలా తీసుకోండి. ఓకేనా, ఏమన్నాడు, బాలికల సంఖ్య బాలుల సంఖ్య కంటే 10 అధికం అన్నాడు. బాలికల సంఖ్య అనేది బాలికలు బాయ్స్ ఎక్స్ అనుకోండి. బాలికలు ఎంతమంది, వీళ్ళకన్నా ఒక 10 ఎక్కువ కాబట్టి ఎక్స్ ప్లస్ 10 అవుతుంది బాలికలు. ఓకేనా, అయితే వీడి మధ్య నిష్పత్తి అడిగాడు. మనకు టోటల్ విద్యార్థులు ఎంత ఇచ్చాడు, 40 కదా. ఎక్స్ ప్లస్ 10 ఈక్వల్ టు 40. ఓకే, ఎక్స్ 2x ఈక్వల్ టు 30 అవుతుంది. 2x ఈక్వల్ టు 30. ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 15. ఎక్స్ వాల్యూ 15 వస్తుంది, సబ్స్టిట్యూట్ చేసింది. బాయ్స్ 15 ప్లస్ 10 ఎంత, 25. ఈ నిష్పత్తి కట్టండి మనకి. 5 3 5 5 3:5 అనమాట. అయితే బాలికల సంఖ్య బాలుల సంఖ్య గల నిష్పత్తి అన్నాడు. బాలికల సంఖ్యకు బాలుల సంఖ్య, బాలికలు ఎంత మనకి, బాలికలు 3 వచ్చింది. ఓకేనా, ఇది బాలికలు, బాయ్స్ 3 గర్ల్స్ 5. బాలికల సంఖ్య బాలుల సంఖ్య నిష్పత్తి 5:3 అవుతుంది ఆన్సర్. ఇది కరెక్ట్ ఆన్సర్. 3:5 కాదు, 5:3 ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. చూసుకోవాలి, ఫస్ట్ ఇయర్ అడిగాడు, బాలికలు అడిగాడు కాబట్టి. ఇది గర్ల్స్, ఇది బాయ్స్. తర్వాత ప్రశ్న చూడండి ఫ్రెండ్స్. దత్తాంశం 3 7 5 3 7 5 పి యొక్క బాహుళకం ఎంత ఇచ్చారంటే 7 ఇచ్చారంట. అయినా పి విలువ ఎంత అడిగారు. బాహుళకం అంటే ఏంటంటే ఎక్కువసార్లు రిపీట్ అయ్యే అంకి అనమాట. ఇందులో ఎక్కువగా ఏది రిపీట్ అయింది,
బాహుళకం అనేది 7 కదా, అంటే 7 రిపీట్ అవ్వాలి. 7, 7 ఇక్కడ 2 ఉన్న 7లు. పీ వాల్యూ కూడా మ్యాక్సిమం 7 అవుతుందన్నమాట. అప్పుడే మన బాహుళకం అనేది 7 అవుతుందన్నమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 7. బాహుళకం అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయ్యే అంకె అనమాట. ఇక్కడ 7, 7 2 సార్లు ఉంది. దాని యొక్క బాహుళకంగా ఈ మొత్తం దీని యొక్క బాహుళకం ఏమన్నాడు 7 అన్నాడు కాబట్టి ఇక్కడ పీ వాల్యూ ఖచ్చితంగా 7 అవ్వాలి. ఓకేనా.